వ్యూ పాయింట్. నవ్వడం అనేది ఒక మంచి అంటువ్యాధి. మీ ముఖంలో నుంచి వచ్చిన చిరునవ్వు మీ నుంచి ఎదుటి వారికి, వారి నుంచి ఇంకొకరికి ఇలా మొత్తం అక్కడి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తుంది. అందుకే నవ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ ఏ రకంగా మంచిది, నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని చాలా మందికి తెలియదు. నిజానికి నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ప్రయోజనాలను పొందవచ్చుట. అంతేకాదు, ప్రస్తుత ప్రపంచంలో చాలా మందిని అనారోగ్యం పాలు చేస్తున్న ఒత్తిడిని తగ్గించే శక్తి చిరునవ్వుకు ఉందని ఈ మధ్య కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే స్వచ్ఛమైన, అందమైన నవ్వు నవ్వుతారు. కానీ అది లోతైన ప్రయోజనాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? అవును, నవ్వు మీ అంతర్గత ఆనందాన్ని ప్రతిబింబించడమే కాకుండా సానుకూల భావోద్వేగాలను కూడా ఆకర్షిస్తుందట. నొప్పి లేదా బాధ అనిపించినప్పుడు నవ్వడం వల్ల మనసు, శరీరం రెండూ ప్రభావితం అవుతాయట. రెండిటిలోనూ సానుకూల ప్రభావం పడి బాధ, నొప్పి తాలూకా అసౌకర్యం నుంచి బయటపడచ్చుట. ఇంతకీ నవ్వు నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? తాజా అధ్యయనాలు చిరునవ్వు గురించి చాలా విషయాలను వెల్లడించారు నిపుణులు. హాయిగా నవ్వడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మీరు నవ్వినప్పుడు మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. ఇది ఒత్తిడితో ముడిపడి ఉన్నందున ఒత్తిడిని తగ్గిస్తుంది. కార్టిసాల్ యొక్క తక్కువ స్థాయిలు కండరాల ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు నవ్విన ప్రతిసారి ఇది 45 నిమిషాల వరకు ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గం. అదనంగా నవ్వు ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా నవ్వడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నవ్వు యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి అంటువ్యాధులు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ రోగనిరోధక వ్యవస్థ బూస్ట్ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జలుబు, వైరస్లు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బు ఒకటి. నవ్వు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవ్వు మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. తేలికపాటి ఏరోబిక్ వ్యాయామం యొక్క ప్రయోజనాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ రోజువారీ జీవితంలో మరింత నవ్వును జోడించడం ద్వారా మీరు హృదయ సంబంధ సమస్యలను అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గించవచ్చు. సహజ నొప్పి నివారణగా పనిచేస్తుంది. నవ్వు సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా సహజ నొప్పి నివారణగా కూడా పనిచేస్తాయి. నవ్వు నొప్పి యొక్క అవగాహనను తగ్గించే మెదడు రసాయనాల విడుదలను ప్రేరేపిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక నొప్పి బాధితులకు నవ్వు సమర్థవంతమైన ఔషధం. ఆర్థరైటిస్ లేదా మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారికి నవ్వు స్వల్పకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. చిరునవ్వు అనేది ఒక సామాజిక సంకేతం కూడా. మానవ సంబంధాలు, సానుకూల స్పందనలు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇతరుల ముందు నవ్వుతున్నప్పుడు మనం మరింత సానుకూల స్పందన పొందుతాం. ఇది మన మనోధైర్యాన్ని పెంచుతుంది. మరింత సంతోషంగా, ఉత్పాదకంగా ఫీల్ అవ్వడానికి సహాయపడుతుంది. ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా, అందంగా కనిపించేందుకు కూడా నవ్వు దోహదపడుతుంది. ఫేక్ స్మైల్ కూడా మంచిదేనట. కొన్నిసార్లు నవ్వినట్లు నటించడం, బలవంతంగా నవ్వడం కూడా ఆరోగ్యానికి మేలే చేస్తుందట. అది కూడా మీ మూడ్, సంతోషాన్ని మెరుగుపరచగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.